డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేయగలిసిన వారు మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. చూడండి, దాన్ని ఎలా చేసుకోవాలంటే మొదటగా మీరు గూగుల్ని ఓపెన్ చేసి అందులో BRAOU అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనకు మొదట కనిపిస్తుంది కదా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని. దీన్ని క్లిక్ చేయండి. ఇలా వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు లేటెస్ట్ అప్డేట్స్ అని కనిపిస్తుంది కదా. ఇందులో రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ బీఎడ్ అండ్ బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2017 ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మళ్ళీ ఇంకొక లింక్ వస్తుంది, దీన్ని క్లిక్ చేయాలి. చూడండి, ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ ఉంది, అంటే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయి. మనకు నోటిఫికేషను, ప్రాస్పెక్టస్, మోడల్ పేపర్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నీ ఇక్కడ ఇవ్వబడ్డాయి. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది కదా, అప్లై ఆన్లైన్, దీన్ని క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఇందులో నెంబర్ 1 మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అండ్ ఆధార్ నెంబరు ఎంటర్ చేయాలి. తర్వాత రెండవది అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, హౌస్ నెంబరు, స్ట్రీట్, కాలనీ, మండల్, విలేజ్, పోస్ట్ ఆఫీస్, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్, మొబైల్ నెంబరు, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. తర్వాత ప్రోగ్రామ్ ఆఫ్ స్టడీ, మీరు ప్రోగ్రామ్ బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్నారా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చూడండి, ఇక్కడ టీపీటీఆ, డిఏడా ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ హాల్ టికెట్ నెంబరు అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, కోర్స్ డ్యూరేషన్ ఎన్ని సంవత్సరాలు, యూనివర్సిటీ బోర్డు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క మెథడాలజీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత టీచింగ్ ఎక్స్పీరియన్స్, ఇది మీకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు పెట్టచ్చు, లేదంటే మిగతా వాళ్ళు అవసరం లేదు. తర్వాత 4వది ఇక్కడ మీ రిలీజియన్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, అదర్స్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని, తర్వాత సోషల్ స్టాటస్ కేటగిరీ, మీ యొక్క కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత లోకల్ ఏరియా, ఉస్మానియా, ఆంధ్ర యూనివర్సిటీ, ఓయూ, కేయూ, ఎస్వియు, ఎస్కేయు అండ్ అదర్స్ ఏదైతే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఓయూ, కేయూ అని పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఒకవేళ మీరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే ఎస్ అని, నో అయితే నో అని పెట్టేసుకోండి. తర్వాత చూడండి, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బీఏనా, బీకామ్, ఏ డిగ్రీ ఉంటే అది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి యూనివర్సిటీ, సెలెక్ట్ డిగ్రీ, ఇక్కడ పాస్ అయ్యారా, అపియర్ అయ్యారా, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు అపియర్డ్ అని, పాస్ అయిపోయిన వాళ్ళు పాస్డ్ అని పెట్టుకోండి. తర్వాత ఎగ్జామ్ సెంటర్ చూడండి, ఇక్కడ మీకు ఎగ్జామ్ సెంటర్స్ ఇవ్వడము, ఎంట్రన్స్ ఎగ్జామ్ కదా, ఎంట్రన్స్ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇక్కడ 20 అనుకుంటున్నాను, 20 ఇచ్చారు. చూడండి, ఇక్కడ మీకు ఏదైతే అది పెట్టేసుకోండి. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీ ఫోటో అండ్ సిగ్నేచర్ ఒకటే ఫైల్లో ఉండేటట్టు దీన్ని డిజైన్ చేసుకొని, తర్వాత ఇక్కడ చూస్ అని నొక్కితే మీకు ఫైలు గ్యాలరీకి వస్తుంది. ఇక్కడ మీరు గ్యాలరీని చూస్ చేసుకొని మీ ఫోటోని అప్లోడ్ చేయొచ్చు. తర్వాత అన్నీ అప్లై చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఉంది, ఈ డిక్లరేషన్ మీరు టిక్ మార్క్ చేసి, ఇక్కడ కనిపిస్తుంది కదా, కనిపించిన తర్వాత ఈ కోడ్ని ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.